ఏందిరా అయ్యా ఇంత బాగా చెక్కినాడు, చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. నిజంగా మామూలుగా లేదనమాట. వ్యూస్ అయితే హైదరాబాద్ మొత్తం మారిపోయింది వ్యూ. ఇంతకుముందు మనం చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి టోటల్ చేంజ్. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ప్రస్వీ లాగ్స్. ఈరోజు మనమైతే ఫస్ట్ డే వచ్చేసాం కదా, జర్నీ చేసుకుని ఫినిష్ చేసుకుని వచ్చేసి. సో ఒక డే అయితే మేము రెస్ట్ తీసుకున్నాము. సో సెకండ్ డే ఏం చేస్తున్నామంటే, సెకండ్ డే మేము ట్యాంక్ బండ్ వెళ్ళాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ మేము ట్యాంక్ బండ్ చూసినాం కూడా. కానీ ఏంటంటే ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చాయంట ట్యాంక్ బండ్ దగ్గర. ఒకటేంటంటే సెక్రటేరియట్ కొత్తగా కట్టారు. కొత్తగా కట్టిన తర్వాత నేనైతే ఇప్పుడు దాకా విజిట్ చేయలేదు. నేను యాక్చువల్గా ఇక్కడ హైదరాబాద్లో ఉండింది 3 years బ్యాక్. నేను హైదరాబాద్లో ఉన్నాను. తర్వాత నేను బెంగళూరు షిఫ్ట్ అయిపోయాను అనమాట. సో చాలా చేంజెస్ వచ్చినాయి కాబట్టి, ఒకటి సెక్రటేరియట్ కవర్ చేసుకోవాలి, ఇంకోటి వచ్చేసి వాటర్ ట్యాంక్ దగ్గర మనకి మ్యూజికల్ ఫౌంటైన్ కూడా ఉందంట. సో అది కూడా చూడాలని చెప్పేసి మనం వెళ్తున్నాము. అంతేకాకుండా అక్కడ ఏదైనా కొంచెం మంచి ప్లేసెస్ ఉంటే కవర్ చేసుకోవడానికి ట్రై చేద్దాము. ఇంకోటి అంబేద్కర్ స్టాచ్యూ ఉన్నది, అది మేబీ సరౌండింగ్స్లో అనుకుంటున్నాను. సో దాన్ని కూడా చూద్దాము. అయితే యాక్చువల్గా ఇదంతా నైట్ టైం అయితే చాలా బాగుంటుందని చెప్పి, అందుకని మేము 6 PM స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 1 hour జర్నీ ఉంటుంది. మేబీ ½ an hour కానీ 1 hour కానీ ట్రాఫిక్ని పెట్టేసి 7 కల్లా అక్కడ రీచ్ అయిపోయిందాం అనుకోండి. వీకెండ్స్లో అక్కడ 2 times లేజర్ లైట్ షో జరుగుతుంది అంటే 2 or 3 times. సో మనం టైం ఉంటుంది అనమాట కవర్ చేసుకోవడానికి. వెళ్ళేసి ఒకసారి ఇప్పుడు మనం వెళ్ళేసి అక్కడ కొత్తగా ఏం పెట్టున్నారు ఇవన్నీ చూసుకుందాము. హైదరాబాద్లో మన ఫేవరెట్ ప్లేస్, 3 సంవత్సరాలు ఇక్కడే పడి తెచ్చామన్నమాట. అయితే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి ఇక్కడ మైత్రివనంలో. అయితే మనం బెంగళూరులో ఉన్న హైదరాబాద్లో ఉన్న ఈ ట్రాఫిక్ కష్టాలు మాత్రం మారవు. ఎక్కడ పోయినా కానీ ఇది కామన్గానే ఉంటుంది మనకైతే. మీరైతే ట్యాంక్ బండ్కి రీచ్ అయిపోయిన తర్వాత ఒక మంచి పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చినాడు. సో కార్లు వేసుకోమైనా బైక్లు వేసుకోమైనా నో ప్రాబ్లం అనమాట. హ్యాపీగా పార్క్ చేసుకొని మీరు ఎంజాయ్ చేయొచ్చు టైం. డాంకీ అంటే డాంకీ కాదు, హార్స్. ఎక్కుతావా షన్వి? హార్స్ ఎక్కుతా? నాకు గుర్తున్నంత వరకు అయితే నేను డబుల్ డెక్కర్ బస్సులు రియల్గా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంతకుముందు టీవీలో చూసింది, రియల్గా చూసింది అయితే లేదు. ఇక్కడైతే ఐ లవ్ హైదరాబాద్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ ఫోటోలు దిగడానికి అయితే మీకు చాలా బాగుంటుంది. పార్కింగ్ చేసుకోగానే పక్కనే ఉంటుంది. మేము వెళ్ళే టైంకి అయితే లేజర్ లైట్ షో అవ్వలేదు, అందుకని పక్కనే మిక్చర్ పట్లం బాగా వేడివేడిగా కడుతున్నాడు అనమాట. మిక్చర్ వేసి నిమ్మకాయ వేసి చాలా బాగా ఇచ్చినాడు. వాటిని తినుకుంటా మేమైతే అక్కడికి వెళ్ళాము. ఫోటోలు కొంచెం బాగా దిగామన్నమాట. సో అక్కడైతే ఫోటోలు సూపర్గా వస్తున్నాయి. అయితే మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది మీకు. ఎందుకంటే ఒక గుర్తు ఉంటుంది అనమాట. ఇంకా లేజర్ లైట్ విషయానికి వస్తే, సో ఇక్కడ వాటర్తో కూడిన లేజర్ లైట్ షో అనేది మామూలుగా వీకెండ్స్లో 3 సార్లు వేస్తారంట. వీక్ డేస్లో అయితే మేబీ 1 or 2 times మాత్రమే వేస్తారు. మా దరిద్రం కొద్ది ఏంటంటే మేము పోయిన రోజు అది చెడిపోయిందంట. అందుకని చెప్పేసి ఆ రోజు వేయలేదు. ఒకవేళ మీకు అదృష్టం ఉంటే మేబీ నెక్స్ట్ టైం అయినా వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుందంట. అయితే దాని తర్వాత మేము విజిట్ చేసింది డాక్టర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ. నిజంగా అయితే చాలా బాగుంది అదైతే. బట్ అయితే బయట కూడా సెక్యూరిటీ ఫుల్గానే ఉంది. మనల్ని అయితే లోపల బాగానేరు, ఆ గేట్ కాడి నుంచే మనం చూసుకోవాల్సి వస్తుంది. ఇది చూడండి, డాక్టర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం. అసలు మామూలుగా లేదనమాట. ఈ బయటే గోడ చూడండి ఎంత పెద్దది కట్టున్నాడు. ఆ మూల నుంచి ఈ మూలకి అసలు చూడడానికి కళ్ళు చెదిరిపోతున్నాయి. ఇదేదో పెద్ద రాజుల కోట చూసినట్టుందనమాట. ఎంత పెద్ద బిల్డింగ్ ఒకసారి చూస్తే నిజంగా అలాగే స్టన్నే చూస్తారు. ఇది చూడండి, ఇదైతే మరీ కలర్ఫుల్గా ఉంటుంది నైట్ టైం అయితే. మీరు డే టైం చూస్తుంటే ఏమో కానీ నైట్ టైం మాత్రం అయితే ఆ వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంది. అది మామూలుగా వైట్ కలర్ కాదనమాట, వైట్తో పాటు లైట్గా పింక్ కలర్ వస్తున్నది. దానివల్ల బిల్డింగ్ మామూలుగా లేదనమాట, ఒక ప్యాలెస్ మాదిరే ఉన్నది. దాని పక్కనే మనకి ఇది ఆర్మీ మెమోరియల్ కోసం అని పెట్టేసినారు. అయితే మాత్రం వ్యూ చాలా బాగుంటుంది ఇదైతే. ఇది యాక్చువల్గా ఇన్సైడ్ వ్యూ, కానీ అవుట్ సైడ్ నుంచి కూడా చాలా బాగుంటుంది. సిటీ మొత్తం అదంతా గ్లాస్ది, దాంట్లో కనిపిస్తుంది. గాలికి వెళ్ళిపోతుంది.
నువ్వు పడిపోతావు. తిప్పు మళ్ళీ తిప్పు. ఇంతకుముందు అయితే ఇక్కడ చాలా హ్యూజ్ ట్రాఫిక్ ఉండేది, ఇప్పుడైతే చాలా ఓపెన్ ప్లేస్ చేసేసినారు. ఎంతమంది వచ్చినా ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. దీన్ని ఇంకా లాంగ్ నుంచి చూసినప్పుడు అయితే వ్యూ చాలా బాగుంటుంది. కరెక్ట్గా మనకు దానికి ఆపోజిట్లోనే మనకైతే మెమోరియల్ కూడా ఉంటుంది. నిజంగా ఆ ఏరియాలో ఉంటే మీరు చాలా ప్లేసెస్ని కవర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇవి రెండు ఉన్నాయా, ఇవి రెండు కవర్ చేసుకోవచ్చు. పక్కనే 3 పార్కులు ఉన్నాయి. ఎన్టీఆర్ పార్క్ ఉన్నది, లుంబిని పార్క్ ఉన్నది, అంతేకాకుండా అంబేద్కర్ స్టాచ్యూ ఉన్నది. దాని పక్కనే ఇది ఉన్నది కదా టెంపుల్, బిర్లా టెంపుల్ ఉన్నది కదా, బిర్లా టెంపుల్ మీరు కవర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ట్యాంక్ బండ్ లోపల బుద్ధుడి విగ్రహం ఉంటుంది కదా, సో దాన్ని మీరు కవర్ చేసుకోవచ్చు. ఒకటే ప్లేస్లో చాలా ఉంటాయి అన్నమాట. సో ఫ్యామిలీతో వచ్చింది అనుకోండి, మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడికి వచ్చి. ఇది ఈరోజు హైదరాబాద్లో మనం చేసిన హంగామా అయితే నిజంగా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. 1-2 కాదు, ఇంతకుముందు యాక్చువల్గా నేను వచ్చింది చాలా లాంగ్ బ్యాక్ కదా, ఇంత చేంజ్ నేను ఒకసారి చూసాకే నాకైతే కళ్ళు జిగేలమన్నాయి అనమాట. అంత బాగా అనిపించింది నాకైతే. సెక్రటేరియట్ చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. అంటే నైట్ టైం ఈ లైటింగ్స్కి అయితే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. అది లైట్ పింక్ కలర్లో వస్తుంది, ఆ లైటింగ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా చాలా ఓపెన్ ఏరియా, రోడ్స్ మొత్తం కూడా పెద్దది చేసినారనమాట. ఇంతకుముందు బాగా ఇరుకిరుగ్గా ఉండేది, ఇప్పుడైతే చాలా బాగుందనమాట. సో ఇది కూడా యాక్చువల్గా అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ఒకవేళ టైం కుదిరితే ఖచ్చితంగా ఈ ఏరియాకి రండి, మీరు మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది ఈరోజు వీడియో అయితే. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో.